ఎలాగైనా సరే ఈ ఫోన్ లాక్ ఓపెన్ చేయాలరా. దీంతో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇలాంటి పాస్వర్డ్ ఓపెన్ చేయడంలో కింగ్. రేపాన్ని తీసుకొస్తానులే. ఏదో ఒక విధంగా మీనాక్షిని ఫోన్తో బయటికి రప్పించడానికి. అంటే నమ్మితే మామూలుగా ఫోన్ ఇస్తుంది, లేదనుకో కిడ్నాప్ చేసి తీసుకుంటాం. రే, ఆ అమ్మాయి వచ్చిందిరా, ఎలర్ట్గా ఉండండి. బాబు ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగే అమ్మా. స్వాతి, నేనే మేడం. ఫోన్ పోగానే మళ్ళీ దొరుకుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను మేడం. ఏదో మీలాంటి మంచి వాళ్ళైతే తప్ప ఇలా తిరిగివ్వరు. శ్రమ తీసుకొని మరీ తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ మేడం. అవును, అసలు ఫోన్ ఎలా పోయింది? ఆ రోజు రెస్టారెంట్లో ఎవడో దొంగ విధవ కొట్టేశాడు మేడం. దొంగ దొంగ అని అరుస్తుంటే మీ బ్యాగ్లో వేసి పారిపోయాడు. అవును, ఈ స్క్రీన్ సేవర్ లో ఉన్నది నీ ఫోటోలో లేదే, వేరే ఇంకెవరు ఫోటోలో ఉంది. అవును, గౌతమి అక్కది. అక్క అంటే సొంత అక్క? అయ్యో కాదండి, కాలేజ్లో తను మా సీనియర్. నా చదువుకి ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ చేసింది. నేను చదువుకొని ఈరోజు జాబ్ చేస్తున్నా అంటే దానికి అక్కే కారణం. అందుకే కృతజ్ఞతగా తన ఫోటో పెట్టుకున్నాను. ఫోన్లోనే కాదు, మా ఇంట్లో కూడా ఫోటో ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కి అక్క అంటే అంత అభిమానం. మేడం, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళాలి. కొంచెం ఫోన్ ఇవ్వగలరా ప్లీజ్? తీసుకో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. స్వాతి, చెప్పండి మేడం. ఒకసారి ఆ పాస్వర్డ్ ఓపెన్ చేయి. మేడం, అంటే ఫోన్ నీదో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, గుడ్డిగా ఇచ్చేలేం కదా. నాదే మేడం, నాదే. డౌట్ పడాల్సిన పని లేదు, కన్ఫామ్ గా నాదే. ఓకే ఓకే, నేను కాదనట్లేదు. పాస్వర్డ్ ఓపెన్ చేసి చూపిస్తే నాకు కూడా నమ్మకం కుదురుతుంది కదా. ఈ దరిద్రులు పాస్వర్డ్ చెప్పి చావలేదు. ఇప్పుడేంటి పరిస్థితి? ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు మేడం. ఫోన్ పోయి 2 రోజులు అవుతుంది కదా, పాస్వర్డ్ మర్చిపోయాను, గుర్తు తెచ్చుకుంటున్నాను.
అక్క మర్చిపోయాను, గుర్తుకు రావట్లేదు. నోట్బుక్ లో రాశాను, ఇంటికి వెళ్ళి చూసుకుంటాను. రేయ్ రండిరా. ఎవరు నువ్వు? చెప్పు. ఈ ఫోన్ ఎవరిది? ఎవరు పంపించారు ఇక్కడికి? ఏయ్, మర్యాదగా చెప్పు. ఏంటి డ్రామాలు? ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? ఎవరు చేయమన్నారు? ఎందుకు చేయమన్నారు? ఈ ఫోన్ కోసం డ్రామాలు ఆడాల్సిన అవసరం ఏంటి? చెప్పు. మర్యాదగా చెప్పు, ఎవరు పంపించారు? హలో, మీనాక్షిని కిడ్నాప్ చేశాం. హలో హలో హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా కోడల్ని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు అసలు ఎవరు మీరు? ఎవరు ఏంటి అని అడగటం కాదు, తను క్షేమంగా రావాలంటే మీరంతా చెప్పింది గుర్తుందిగా. హలో 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 హలో, సువర్ణ, మాణిక్య, కనకం, సువర్ణ. అయ్యో, ఎక్కడున్నారు? సువర్ణ, కనకం, సువర్ణ, సువర్ణ, అయ్యో సువర్ణ. అప్పు ఏమైంది? అప్పు ఏమైంది? ఏమైంది? మీనాక్షిని, మన మీనాక్షిని ఎవరో కిడ్నాప్ చేశారంట. అప్పు ఏమిటి నువ్వు చెప్పేది? మీనాక్షిని కిడ్నాప్ చేయడం ఏంటి? అసలే నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడే ఎవడో ఫోన్ చేసి బెదిరించాడు. పైగా మీనాక్షి క్షేమంగా ఉండాలంటే మనం అందరం కలిసి అక్కడేదో గుడికి వెళ్ళాలంట, లేకపోతే మీనాక్షిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఏంటి చిన్నక్క ఇది? మీనాక్షితో తన ప్రేమ విషయం చెప్పి ఇంటికి తీసుకొస్తానని క్రిష్ వెళ్ళాడు. కానీ ఇదే టైంలో మీనాక్షి కిడ్నాప్ అవడం ఏంటి? అసలు కిడ్నాప్ చేసే శత్రువులు మీనాక్షికి ఎవరున్నారు? చూస్తుంటే ఇదంతా పెద్ద గందరగోళంలా అనిపిస్తుంది. కనకం, నువ్వు అర్జెంటుగా కృషికి ఫోన్ చేయి. కమాన్ గో, వెళ్ళు. కనకం, అబ్బా, కనకం ఏమైంది? లిఫ్ట్ చేయడం లేదక్క. మళ్ళీ మళ్ళీ ట్రై చేయి. మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదా? లేదక్క. సువర్ణ, భయం వేస్తుంది సువర్ణ. ఒకవైపు వాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇంకోవైపు మీనాక్షి కిడ్నాప్ అయింది. ఏం జరుగుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంది. అప్పు ఏవీ కాదు, భయపడకో. కిడ్నాపర్ గాడు ఎక్కడికో రమ్మన్నాడు కదా, పద వెళదాం. వాడి సంగతి ఏమిటో తెలీదాం. పద.
హలో, మీ మీనాక్షిని మేము కిడ్నాప్ చేశాం. రేయ్ ఎవరా మీరు? మీకు మీనాక్షి కావాలంటే అర్థమైందా? రేయ్ హలో హలో, భూదేవి భూదేవి, నానా భూదేవి, త్వరగా రండి. ఏంటండి? ఏమిట్రా కంగారు ఏమిట్రా? మీనాక్షిని ఎవరు కిడ్నాప్ చేశారంట. ఇప్పుడే నాకు ఫోన్ చేశాడు. మన మీనాక్షి మనకు కావాలంటే అవుట్స్కట్స్ లో ఉన్న టెంపుల్కి రమ్మంటున్నాడు. త్వరగా పొదరా పొదరా, రండి. పదండి నాన్న. హలో, వదలండ్రా. రేయ్, ఎవరు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండ్రా. కారాపు. బాబు త్వరగా పోనీ బాబు. సువర్ణ, ఏం జరుగుంటుందో. అప్పో నువ్వేం కంగారు పడుకో. ప్లీజ్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బాబు ఆటో త్వరగా పోనీ. ఏమయ్యా డ్రైవరు, ప్రాణం పోతుంది డాక్టరు అంటే పెరుగన్నం తినేసి వస్తానన్నాడట నీలాంటోడొకడు. ఏంటయ్యా ఈ డ్రైవింగ్? ఎడ్ల బండి కంటే దారుణంగా అవతల కొంపలంటూ పోయేలా ఉన్నాయి. త్వరగా పోనీ. డ్రైవర్ తొందరగా పోనీ. ఒరేయ్, ఎక్కడికి తీసుకొచ్చారు? వదలండి, వదలండి. ఎవరు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. రే, వదలండి. వదలు, వదలు. ఒరేయ్, ఎవరు? ఎవరు? వదలు. ఒరేయ్, ఎవరు? ఎవరు? ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఎవరు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రేయ్, ఎవరా నువ్వు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మాట్లాడవేంటి?
వింతగా ఉందా? ఇలా భయపెట్టడం అంటే అలసగా ఉందా? ఇలా చేస్తే ఎదుటి వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో తెలీదా? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలాంటి పనికి మన పనులు చేస్తారా? ఏం చేయను చెప్పు మరి. ఫోన్ చేస్తేనేమో మీ వదిన లిఫ్ట్ చేస్తుంది, నీతో మాట్లాడాలని చెప్తుంటే చెడామడా తిడుతుందే తప్ప అర్థం చేసుకోవడం లేదు. ఎంత బతిమలాడాను, ఆఖరికి కాళ్ళ వేళ్ళ కూడా పడ్డాను, వినిపించుకోవడం లేదు. నీతో మాట్లాడడానికి ఒప్పుకోవడం లేదు. మెసేజ్ చేస్తేనేమో నీ దగ్గర నుంచి రిప్లై లేదు. ఎలాగైనా సరే నీతో మాట్లాడాలి. 600 ఎవరు అడ్డొచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఈ రోజు నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలని నిర్ణయించుకున్నాను. కానీ అందుకెవరూ కోఆపరేట్ చేయట్లేదు. పరిస్థితులు అంతకన్నా అనుకూలంగా లేవు. అందుకే ఏం చేయాలో తెలియక నువ్వు భయపడతావని తెలిసినా, ఇదిగో ఇలా తిడతావని తెలిసినా సరే మరో మార్గం లేక తప్పైనా సరే తప్పక ఇలా చేయాల్సి వచ్చింది. అందుకని ఇలా కిడ్నాప్ చేసి తీసుకొస్తే మాట్లాడతానా? మీరు ఇలా బలవంతంగా తీసుకొచ్చారని తెలిస్తే మా వదిన ఊరుకుంటుందా? ఇప్పటికీ మీరు చేసిన తప్పుల్ని మా వదిన క్షమించట్లేదు. ఆ విషయం తెలిసి కూడా ఇంకో కొత్త తప్పు చేశారు. దీనివల్ల ఏమవుతుందో, పరిస్థితులు ఎంత దూరం వెళ్తాయోనన్న ఆలోచన ఉందా మీకు? ఇలాంటి పిచ్చి పనులు చేస్తే తనకి కోపం ఇంకా ఇంకా పెరుగుతుందే తప్ప మీతో మాట్లాడడానికి ఒప్పుకుంటుందా? తప్పని తెలుసుకుంటే సరిపోదు, దానివల్ల జరిగే పరిణామాలేంటో కూడా తెలుసుకోవాలి. మీనాక్షి, తెలుసు మీనాక్షి, అయినా సరే నిన్ను ఇలా తీసుకొచ్చింది ఎవరు అలా రియాక్ట్ అవుతారనో, లేకపోతే మీ వదిన ఒప్పుకుంటుందో లేదో అని కాదు, నిన్ను ఒప్పించాలని. అవును మీనాక్షి, కేవలం నిన్ను ఒప్పించడం కోసం మాత్రమే. మీనాక్షి ప్లీజ్, నీతో మాట్లాడాలని ఈరోజు కాదు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. అందుకోసం మీ వదిన ఎన్ని తిట్టినా ఓర్చుకున్నాను. ఆఖరికి మీ అన్నయ్య నా షర్ట్ పట్టుకున్నా, నన్ను కొట్టడానికి వచ్చినా సరే భరించాను. ఎవరు ఎన్నన్నా ఎంతలా అవమానించినా సహించానే తప్ప ఎవరి మీద నాకు కోపం రాలేదు. ఎందుకంటే నీ మీద ఉన్న ఇష్టంతో. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మనసా వాచా కర్మణ నువ్వు నా భార్యవే. మరి నీ వాళ్ళు కూడా నా వాళ్లే కదా, పరాయి వాళ్ళు కాదుగా. మరి నా వాళ్ళ మీద నా కోపం ఎందుకు వస్తుంది చెప్పు? ఇంతేకాదు మీనాక్షి, నీకోసం ఇంతకంటే పెద్ద అవమానాలైనా హ్యాపీగా భరిస్తాను. మీనాక్షి, నీకు బాధ కలిగిస్తున్నానని తెలిసి కూడా నేను ఇలా తీసుకొచ్చింది నీతో మాట్లాడాలని, నా మనసులో ఉన్న బాధని నీతో చెప్పుకోవాలని. ఆ బాధను భరించలేక ఈ గుండె రోజు రోజుకి బరువెక్కిపోతుంది. మీనాక్షి, 10 నిమిషాలు మీనాక్షి, నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వు. ఆ తర్వాత నువ్వు ఏమంటావో, ఎలా రియాక్ట్ అవుతావో నీ ఇష్టం. మీనాక్షి, మనం చేసిన తప్పుకి మనం బాధపడడం అనేది న్యాయం. కానీ ఆ తప్పుకి ఎదుటి వాళ్ళు బలవడం, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం అనేది పాపం అని అంటారు. నేను నీ విషయంలో చాలా పెద్ద పాపం చేశాను. తిట్టాను, కొట్టాను, అసహించుకున్నాను, బాధ పెట్టాను, ఏడిపించాను. ఒక్కటేమిటి, ఏ ఆడపిల్ల భరించలేనంత అవమానాన్ని, తట్టుకోలేనంత కష్టాలని, బాధల్ని నేను నీకు పెట్టాను. మీనాక్షి, ఇదే గుళ్ళో, ఇదే ప్లేస్లో నువ్వు నా జీవితాన్ని, భవిష్యత్తుని కాపాడావు. నేను బలవకూడదని అంత రాత్రిపూట నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. కానీ నేను మాత్రం నా స్వార్థం కోసం, నా పరువును కాపాడుకోవడం కోసం నీ మెడలో బలవంతంగా తాళి కట్టాను, నీ జీవితాన్ని బలి చేశాను.
ఆ క్షణంలో నువ్వు ఆ తాళిని పట్టుకొని అలాగే చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు, తెంచి పక్కన పడేసి వచ్చాయని చాలా చెత్త వెధవ కన్నా దారుణంగా, చాలా నీచంగా, చాలా అసహ్యంగా మాట్లాడాను. ఓ, తాళి చూసుకుంటున్నావా? తీసి అవతల పడేసిరా. నన్ను క్షమించమ్మా. ఆత్మాభిమానం గల ఒక మంచి ఆడపిల్లని అలా బాధ పెట్టి అవమానించినందుకు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నానమ్మా. పెద్దత్తయ్య